నిజం చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ను మస్తు మెచ్చుకోవాలనుల్లా. అసలు అంత తెలివి ఎట్లొచ్చిందో ఏడికెళ్ళొచ్చిందో కానీ సార్ది చిన్న తెలివి కాదు. పచ్చి అబద్ధమైనా సరే నిజం లెక్కనే చెప్తాడు, నిజమైనా సరే అబద్ధం అనిపించేటట్టు చేస్తాడు. సరే, ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకంటే అన్ని రోగాలకు మందు జిందా తిలిస్మాత్ అన్నట్టు కాళేశ్వరం సంగతి మొత్తం బయట పెడతాడని ఘోసాను పట్టుకొచ్చి పెట్టిండు. ఆ సారు ఏడాది కంటే ఎక్కువనే కాయిదాలన్నీ సదిరి ఓ రిపోర్టు రాసిచ్చిండు. ఇక చూడుర్రి, మొత్తం పైసలన్నీ మింగిండ్రు. ఆగమాగం చేసిండ్రని సర్కారోళ్ళు వాళ్ళ పేపర్లల్లా టీవీలల్లా రాసిచ్చిర్రు. అసెంబ్లీ మీటింగ్ పెట్టి అండ్ల కూడా అదే మాట్లాడిండ్రు. ఘోసారు చెప్పిండు కాబట్టే సిబిఐకి ఇస్తున్నామన్నారు. కానీ లాస్ట్ కి ఏమైందో ఎరికేనా? ఘోసారు చెప్పినందుకు కాదట, డ్యాముల మంచి షెడ్డలు చూసే ఎన్డీఎస్సీ ఆఫీసర్లు చెప్పిండ్రని సిబిఐకి లెటర్ రాసిండ్రు. అన్ని తప్పులున్నాయని వాళ్ళు మాకు కాగితం రాసిండ్రు, మీరొచ్చి దాని సంగతేందో చూడునని చెప్పిండ్రు. ఇంత దానికి ఘోసాను పట్టుకొచ్చి ఎంక్వైరీ ఎందుకు చేసినట్టు, 4-5 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్టు గదే రిపోర్టుతోనే సిబిఐ ఆఫీసర్లకు మొదలే ఇస్తే అయిపోగదా. అసలే రాష్ట్రం హాలత్ మంచిగా లేదు. కాలో గంజో దాగి ఒక పూట తిని ఇంకో పూట ఉపాసం ఉండి ఆ పైసలతోని రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. కానీ ఇంకో దిక్కేమో ఇట్లా డ్యాము గేట్లెత్తేసినట్టే పైసలు ఖర్చు పెడుతున్నారు. కానీ చూసిండ్రా, ఘోసారు తోపు తురుము, ఆయన రిపోర్టుకు తిరుగులేదు. బ్రహ్మదేవుడు రాసిన కాలజ్ఞానం కంటే గొప్పదని చెప్పి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు చెత్తబుట్టలేసినట్టే ఇవాళ సర్కారోళ్ళు కూడా దాన్ని చెత్తబుట్టలేసిండ్రు.